ఈరోజు మనం ఏ న్యూస్ ఛానల్ చూసినా, ఏ సోషల్ మీడియా చూసినా ప్రతి దాంట్లో జరిగేటువంటి చర్చలు ఎక్కువగా అమెరికా ఏం చేస్తుంది, చైనా ప్లాన్ ఏంటి, రష్యా బలం ఎంత, ఇజ్రాయెల్ యుద్ధం ఎటువైపు దారితీస్తుంది, ఇలాంటి వాటి గురించే మనం మాట్లాడుకుంటున్నాం. మనందరికీ ప్రపంచం అంటే ఈ 4 దేశాలే అన్నట్లుగా ఒక మైండ్ సెట్ అయిపోయింది. కానీ నిజానికి ఈ దేశాలన్నీ సూపర్ పవర్స్ అవ్వకముందే అసలు ప్రపంచం ఎలా ఉండాలి, ఏ దేశ సరిహద్దు ఎక్కడ ఉండాలి, ఎవరు ఏ మతాన్ని పాటించాలి, ఆఖరికి ఏ ప్రాంతం వారు ఏ భాష మాట్లాడాలనేది కూడా ఒకే ఒక్క ప్రాంతం డిసైడ్ చేసింది. అదే యూరోప్. యూరోప్ అంటే కేవలం అందమైనటువంటి టూరిస్ట్ ప్లేస్ మాత్రమే కాదు, కొన్ని వందల ఏళ్ల పాటు ప్రపంచానికి అది ఒక కంట్రోల్ రూమ్లా పనిచేసింది. ఆ గడ్డ మీద ఒక గదిలో కూర్చొని కొంతమంది వ్యక్తులు కాగితాల మీద పెట్టినటువంటి సంతకాలు ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి మ్యాప్ని డిసైడ్ చేశాయి. అమెరికా అనే దేశం ఒకటి కొత్తగా ఎదగాలన్నా, ఆఫ్రికా ఖండం ముక్కలు కావాలన్నా, లేదా మనం ఈరోజు వాడుతున్న ఇంటర్నేషనల్ రూల్స్ తయారవ్వాలన్నా వాటన్నిటికీ మూలం యూరోప్లో జరిగినటువంటి కొన్ని ట్రీటీలు లేదా ఒప్పందాలే. యుద్ధాలు దేశాలను నాశనం చేస్తే ఆ యుద్ధాల తర్వాత జరిగినటువంటి ఈ ఒప్పందాలు కొత్త ప్రపంచాన్ని సృష్టించాయి. అందుకే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి అమెరికా, చైనా లేదా రష్యాల కంటే ముందే అసలు ప్రపంచ గమనాన్ని మార్చేసిన ఆ 5 కీలక ఒప్పందాలను, యూరోపియన్ ట్రీటీలను గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇవి కేవలం చారిత్రక పాఠాలు కాదు, ఈరోజు మనం బ్రతుకుతున్న ఈ మోడర్న్ వరల్డ్కి అసలైనటువంటి పునాదులు. మొట్టమొదటిది వెస్ట్ఫాలియా శాంతి ఒప్పందం. ఇది 1648లో జరిగింది. ఆధునిక ప్రపంచానికి పునాది పడింది ఇక్కడే. యూరప్ చరిత్రలో మనం మొట్టమొదటిసారిగా చెప్పుకోవాల్సింది 1648లో జరిగినటువంటి వెస్ట్ఫాలియా ఒప్పందము. ఇది కేవలం ఒక కాగితం మీద జరిగినటువంటి సంతకం కాదు, ఒక శకాంతం. దీని గురించి అర్థం చేసుకోవాలి అంటే అంతకుముందు జరిగిన ఆ భయంకరమైనటువంటి 30 ఏళ్ల యుద్ధం గురించి మనకు తెలియాలి. అది 1618లో మొదలై 1648 వరకు కొనసాగినటువంటి యుద్ధం. నిజం చెప్పాలి అంటే అది కేవలం దేశాల మధ్య గొడవ కాదు, అదొక మతపరమైనటువంటి పగ. రోమన్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి క్యాథలిక్లకు, క్రొత్తగా పుట్టుకొచ్చినటువంటి ప్రొటెస్టెంట్లకు మధ్య జరిగిన సివిల్ వార్ అది. చరిత్రకారులు ఏమంటున్నారు అంటే ఆ యుద్ధం వలన జర్మనీ వంటి ప్రాంతాల్లో జనాభా సుమారు 20-30% మంది చనిపోయారు. ఆకలి, రోగాలు, ఊచకోతలతో యూరప్ ఒక శ్మశానంలా మారిపోయింది. ఇక యుద్ధంతో ఏమీ కూడా సాధించలేమని అర్థమయ్యాక అందరూ కలిసి ఒక చోట కూర్చొని మాట్లాడుకోవాలని డిసైడ్ అయ్యారు. కానీ చర్చలు జరపడం వరకు కూడా ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. ఎందుకంటే ఒక పక్క క్యాథలిక్లు, మరో పక్క ప్రొటెస్టెంట్లు ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడేవారు కాదు. అందుకే ఈ చర్చల కోసం 2 వేరువేరు నగరాలను ఎంచుకున్నారు. మున్స్టర్ అనేటువంటి నగరంలో క్యాథలిక్లు, ఓస్నాబ్రూక్ అనేటువంటి నగరంలో ప్రొటెస్టెంట్లు విడివిడిగా చర్చలు జరిపారు. దాదాపు 109 బృందాలు ఈ చర్చల్లో పాల్గొన్నారు. 1643లో మొదలైన ఈ మాటల యుద్ధం చివరికి 1648లో ఒక కొలిక్కి వచ్చింది. ఒకరికొకరు సంబంధం లేకుండా జరిగిన ఈ చర్చలే ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి అతిపెద్ద మల్టీనేషనల్ డిప్లొమసీకి ఉదాహరణగా నిలిచాయి. ఈ ఒప్పందం వలన జరిగిన అత్యంత విప్లవాత్మకమైనటువంటి మార్పు ఏమిటంటే సార్వభౌమాధికారం. అంతకుముందు ఎలా ఉండేదంటే ఒక దేశం మీద ప్రక్క దేశం రాజుకో లేదా చర్చి అధికారుకో వేలు పెట్టే అధికారం ఉండేది. కానీ వెస్ట్ఫాలియా ఒప్పందం ఏం చెప్పిందంటే నీ దేశం లోపల ఏం జరగాలి, నీ ప్రజలు ఏ మతాన్ని పాటించాలనేది నీ ఇష్టం. నీ బోర్డర్ దాటి వేరేవాడు వచ్చి నీకు ఆర్డర్లు వేయకూడదు. సింపుల్గా చెప్పాలంటే నా గడప దాటాక నా రాజ్యం, నా రూల్స్ అనే కాన్సెప్ట్ ఇక్కడే పుట్టింది. ఈరోజు మనం వాడుతున్నటువంటి నేషనల్ స్టేట్ అంటే ప్రతి దేశానికి ఒక బోర్డర్, ఒక జెండా, ఒక స్వయం అధికారం ఉండాలనే పద్ధతికి ఈ ఒప్పందమే పునాది వేసింది. మతం విషయంలో ఇక్కడ కూడా ఒక పెద్ద బ్రేక్ త్రూ వచ్చింది. 1555లో జరిగిన పీస్ ఆఫ్ ఆక్స్బర్గ్ నియమాలను మళ్లీ ధృవీకరిస్తూ క్యాథలిక్లు, లూథరన్లు మరియు కాల్వినిస్టులు అనేటువంటి 3 మతాలకు సమానమైనటువంటి గుర్తింపు ఇచ్చారు. ఎవరైనా తమకు నచ్చిన మతాన్ని ఆచరించుకోవచ్చని ఒప్పుకున్నారు. దీనివల్ల యూరోప్లో మతం పేరుతో జరిగే ఊచకోతలు చాలా వరకు తగ్గిపోయాయి. టెరిటోరియల్గా చూస్తే ఈ ఒప్పందం వలన ఫ్రాన్స్ దేశం చాలా లాభపడింది. జర్మనీకి చెందిన కొన్ని భూభాగాలు ఫ్రాన్స్ సొంతం చేసుకుంది. దీనివల్ల ఫ్రాన్స్ ఒక సూపర్ పవర్గా ఎదగడానికి మార్గం సుమగమైంది. అలాగే నెదర్లాండ్ మరియు స్విట్జర్లాండ్ వంటి దేశాలు అధికారికంగా స్వతంత్ర దేశాలుగా మారిపోయాయి. అయితే ఈ ఒప్పందాన్ని అందరూ స్వాగతించలేదు. ముఖ్యంగా అప్పటి పోప్ ఇన్నోసెంట్ ఎక్స్ దీని మీద విపరీతంగా విమర్శలు చేశాడు. ఎందుకంటే చర్చికి ఉన్న అధికారం తగ్గిపోయి రాజులకి అంటే దేశాలకి అధికారం పెరగడం ఆయనకు నచ్చలేదు. కానీ ప్రజలు మాత్రం యుద్ధము ఆగిపోయినందుకు ఊపిరి పీల్చుకున్నారు.
ఈరోజు మనం ఐక్యరాజ్య సమితి వంటి సంస్థల్లో దేశాల మధ్య గొడవలు పరిష్కరించుకోవడానికి వాడే ఇంటర్నేషనల్ లాస్ అన్నిటికీ ఈ వెస్ట్ఫాలియా ఒప్పందమే మూలం. అందుకే దీన్ని చరిత్రకారులు మోడర్న్ వరల్డ్కి బర్త్ సర్టిఫికేట్ అని పిలుస్తారు. చూసారా, 400 సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఒప్పందం ఈరోజు మనం బ్రతుకుతున్న ఈ ప్రజాస్వామ్య దేశాల వ్యవస్థను ఎలా డిసైడ్ చేసిందో. ఇక రెండోది, ప్రపంచ చరిత్రను మలుపు తిప్పిన 1763 ప్యారిస్ ఒప్పందం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. మనం మొదటి ప్రపంచ యుద్ధం అంటే 1914లో మొదలైందని అనుకుంటాం, అవునా కదా? కానీ చరిత్రకారులు ఏమంటారంటే నిజమైన మొదటి ప్రపంచ యుద్ధం 1756లోనే మొదలైంది. దాన్నే 7 ఏళ్ల యుద్ధం, 7 years వార్ అని అంటాం. ఇండియా, ఆఫ్రికా ఇలా సముద్రాలు దాటి ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధం జరిగింది. ఒక పక్క బ్రిటన్, మరో పక్క ఫ్రాన్స్ ప్రపంచానికి బాస్ ఎవరని తేల్చుకోవడానికి విపరీతంగా కొట్టుకున్నారు. చివరకు ఈ 7 ఏళ్ల యుద్ధం ముగిశాక 1763లో ప్యారిస్ నగరంలో ఒక ఒప్పందం జరిగింది. ఈ ఒక్క సంతకంతో ప్రపంచ మ్యాప్ మొత్తం రీడిజైన్ అయిపోయింది. అప్పట్లో నార్త్ అమెరికాలో అంటే కెనడా మరియు నేటి అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ఫ్రాన్స్ పట్టు ఎక్కువగా ఉండేది. కానీ ఈ ఒప్పందం ప్రకారం ఫ్రాన్స్ ఓటమిని అంగీకరిస్తూ తన ఆధీనంలో ఉన్నటువంటి కెనడాను, మిస్సిసిప్పి నదికి తూర్పున ఉన్న భూభాగాలన్నిటినీ బ్రిటన్కు ఇచ్చేయాల్సి వచ్చింది. అలాగే స్పెయిన్ తన ఫ్లోరిడా ప్రాంతాన్ని బ్రిటన్కు ఇచ్చేయాల్సి వచ్చింది. దీనివల్ల ఏం జరిగిందో తెలుసా? నార్త్ అమెరికా ఖండం మొత్తం బ్రిటిష్ వారి గుప్పిట్లోనికి వెళ్ళిపోయింది. అందుకే ఈరోజు కెనడాలో ఫ్రెంచ్ కంటే ఇంగ్లీష్ ఎందుకు మెయిన్ భాషగా ఉందో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. అయితే ఈ ఒప్పందం ప్రభావం భారతదేశం మీద కూడా చాలా బలంగా పడింది. అప్పట్లో మన దేశంలో కూడా ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారు తమ ఆధిపత్యం కోసం పోటీ పడుతూ కర్ణాటక యుద్ధాలు చేసేవారు. మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కోస్తా ఆంధ్రాలో ఫ్రెంచ్ వారి ప్రభావం ఎక్కువగా ఉండేది. కానీ 1763లో ప్యారిస్ ఒప్పందం తర్వాత ఇండియాలో కూడా ఫ్రెంచ్ వారు తమ బలాన్ని కోల్పోయారు. వారు కేవలం పాండిచ్చేరి లాంటి కొన్ని చిన్న ప్రాంతాలకే పరిమితమైపోయారు. దీనివలన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎదురు లేకుండా పోయింది. అంటే మన దేశం బ్రిటిష్ వారి పాలనలోనికి వెళ్ళడానికి పునాది పడింది కూడా ఈ ప్యారిస్ ఒప్పందం వల్లే అని మనం చెప్పుకోవచ్చు. యుద్ధం గెలిచినటువంటి బ్రిటన్ ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా మారింది. కానీ ఆ యుద్ధం వలన బ్రిటిష్ ఖజానా ఖాళీ అయిపోయింది. విపరీతంగా అప్పులు పెరిగిపోయాయి. ఆ అప్పులు తీర్చుకోవడానికి బ్రిటన్ ఒక ప్లాన్ వేసింది. అదేంటంటే అమెరికాలో ఉన్నటువంటి తమ కాలనీల మీద అంటే అక్కడ ప్రజల మీద విపరీతమైనటువంటి పన్నులు వేయడం మొదలుపెట్టింది. మీకోసమే కదా మేము యుద్ధం చేశాం, కాబట్టి ఆ ఖర్చు మీరే భరించాలి అని బ్రిటన్ వాదించింది. కానీ అమెరికాలోని ప్రజలు మాత్రం మాకు ఓటు హక్కు లేదు, పార్లమెంటులో ప్రాతినిధ్యం లేదు, మరి మేము పన్నులు ఎందుకు కట్టాలి అని తిరుగుబాటు చేశారు. అదే చివరకు అమెరికన్ విప్లవానికి దారితీసింది. అంటే ఒక్కసారి ఆలోచించండి, 1763లో బ్రిటన్ గెలిచినప్పుడు ఫ్రాన్స్కి వెన్నుపోటు పొడిచిందని అనుకున్నారో ఏమో కానీ అదే ఒప్పందం 10 ఏళ్ల తర్వాత బ్రిటన్కు శాపంగా మారింది. ఫ్రాన్స్ తన అవమానానికి ప్రతీకారముగా అమెరికా విప్లవకారులకు సహాయం చేసింది. ఫలితంగా అమెరికా అనేటువంటి క్రొత్త దేశం పుట్టింది. అంటే ఒక సంతకం ఇటు ఫ్రాన్స్ను అటు అమెరికా నుండి పంపించి వేసింది, అటు బ్రిటన్ను ప్రపంచ శక్తిగా మార్చింది. చివరికి అమెరికా అనేటువంటి దేశం పుట్టడానికి కారణమైంది. చరిత్ర అంటే ఇదే. ఒక చోట జరిగిన సంతకం ఎక్కడో ప్రపంచం మరో మూలన ఉన్న ప్రజల తలరాతలను మార్చేస్తుంది. మూడోది వియన్నా కాంగ్రెస్. ఇది 1814 నుండి 15 మధ్య జరిగినటువంటిది. నెపోలియన్ బోనపార్ట్ అనే పేరు వింటేనే అప్పట్లో యూరోప్ రాజులకు, రాణులకు వణుకు పుట్టేది. అతను దాదాపు యూరోప్ మొత్తాన్ని జయించి మ్యాప్ని తనకు నచ్చినట్లు మార్చేశాడు. కానీ 1814లో అతను ఓడిపోయిన తర్వాత గెలిచిన దేశాలైనటువంటి బ్రిటన్, ప్రష్యా, ఆస్ట్రియా మరియు రష్యాలు వియన్నా నగరంలో ఒక పెద్ద మీటింగ్ను పెట్టాయి. దాదాపు ఏడాది పాటు సాగినటువంటి చర్చల ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? నెపోలియన్ వల్ల చెల్లాచెదరైన పాత రాజుల వ్యవస్థను మళ్ళీ తీసుకొని రావడం, మరియు ఏ ఒక్క దేశం కూడా భవిష్యత్తులో ఫ్రాన్స్ అంత పవర్ఫుల్ అవ్వకుండా చూసుకోవడం. ఈ ఒప్పందంలో వీళ్ళు ఒక కేకు మొక్కను కోసి పంచుకున్నట్టు యూరోప్ని పంచుకున్నారు. రష్యాకి పోలాండ్ మీద పట్టు దొరికితే బ్రిటన్ సముద్రాల మీద తన పవర్ని పెంచుకుంది. అయితే వీళ్ళు చేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని ఏంటో తెలుసా? జర్మనీలోని చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ కలిపి జర్మన్ కాన్ఫెడరేషన్గా మార్చారు. అప్పట్లో ఇది కేవలం ఒక బఫర్ జోన్, అంటే 2 దేశాల మధ్య ఉండేటువంటి ప్రాంతంలా అనుకున్నారు. కానీ అదే భవిష్యత్తులో మనం చూస్తున్న శక్తివంతమైనటువంటి జర్మనీ దేశానికి పునాదైంది. వియన్నా కాంగ్రెస్ ఒక రకంగా సక్సెస్ అని చెప్పాలి. ఎందుకంటే దీనివల్ల యూరోప్లో దాదాపు 100 ఏళ్ల పాటు పెద్ద యుద్ధాలు జరగకుండా ఒక శాంతికరమైనటువంటి వాతావరణం నెలకొంది. కానీ దీని వెనక ఒక చేదు నిజం కూడా ఉంది. ఈ సరిహద్దులు గీసేటప్పుడు వీళ్ళు ప్రజల మనోభావాలను, వాళ్ళ భాషలను లేదా ప్రజాస్వామ్య కోరికలను అస్సలు పట్టించుకోలేదు.
కేవలం రాజుల అధికారం కోసం, సామ్రాజ్యాల పట్టు కోసం గీసిన ఈ గీతలు భవిష్యత్తులో ప్రజల్లో అసంతృప్తిని పెంచి అనేక విప్లవాలకు దారితీశాయి. 4. బెర్లిన్ కాన్ఫరెన్స్. చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన మరియు అన్యాయమైన ఒప్పందం ఏదైనా ఉంది అంటే అది బెర్లిన్ కాన్ఫరెన్స్. ఇది 1844లో యూరోపియన్ దేశాలన్నీ జర్మనీలో బెర్లిన్ అనేటువంటి నగరంలో ఒక రూమ్లో కూర్చున్నాయి. టేబుల్ మీద ఆఫ్రికా ఖండ మ్యాప్ను పెట్టుకొని ఒక వేలుతో గీతలు గీస్తూ ఈ మొక్క నీది, ఆ మొక్క నాది అని పంచుకున్నారు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే ఆ గదిలో ఒక ఆఫ్రికన్ వ్యక్తి కూడా లేడు. తన ఇంటిని పక్కవాడు పంచుకుంటుంటే యజమానికి కనీసం సమాచారం కూడా లేదన్నమాట. దీన్నే ఆఫ్రికా పంపకం అని అంటారు, స్క్రాంబల్ ఆఫ్ ఆఫ్రికా. ఈ ఒప్పందం ఆఫ్రికా ఖండాన్ని పీల్చి పిప్పి చేసింది. ముఖ్యంగా బెల్జియం రాజు లియోపోల్డ్ II కాంగో అనేటువంటి పెద్ద ప్రాంతాన్ని తన సొంత ఆస్తిలా మార్చుకొని అక్కడ రబ్బరు కోసం కోట్లాది మంది ప్రజలను బానిసలుగా చేసి హింసించాడు. యూరోపియన్లు తమ స్వార్థం కోసం ఆఫ్రికాలోని తెగల మధ్య ఉన్నటువంటి తేడాలను పట్టించుకోకుండా అడ్డదిడ్డంగా సరిహద్దులు గీశారు. దీనివలన శత్రు తెగలు ఒకే బార్డర్లోనికి వచ్చాయి, మిత్రులు విడిపోయారు. ఆఫ్రికాలో ఈ రోజు కూడా మనం చూస్తున్న అత్యంత యుద్ధాలకు, పేదరికానికి ఈ బెర్లిన్ కాన్ఫరెన్సే అసలు కారణం. అయితే ఈ పంపకాలు యూరోప్ దేశాల మధ్య కూడా చిచ్చు పెట్టేశాయి. ఆఫ్రికాలోని ఖనిజాలు, వనరుల కోసం ఒకరికంటే ఇంకొకరు ఎక్కువ సంపాదించాలని యూరోప్ దేశాల మధ్య పోటీ పెరిగింది. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ఈ దేశాల మధ్య ఒక రకమైనటువంటి అసూయ మొదలైపోయింది. ఈ ఆధిపత్య పోరు, ఒకరిని మించి ఒకరు కాలనీలను పెంచుకోవాలనే ఈ అత్యాశ చివరికి 1914లో మొదటి ప్రపంచ యుద్ధం రావడానికి ఒక ప్రధానమైనటువంటి కారణమైంది. వెర్సైల్లెస్ ఒప్పందం. ఇది 5వ ఒప్పందం. ఇది 1919 సంవత్సరంలో జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక ఈ యుద్ధానికి కారణమైన వారిని శిక్షించాలని గెలిచిన దేశాలన్నీ ప్యారిస్ దగ్గర ఉన్నటువంటి వెర్సైల్లెస్ ప్యాలెస్లో కలిశారు. ఈ ఒప్పందం 20వ శతాబ్దపు తలరాతనే మార్చేసింది. ఇందులో జర్మనీని ప్రధాన దోషిగా నిలవబెట్టారు. యుద్ధానికి కారణం నువ్వే కాబట్టి జరిగిన నష్టానికి జరిమానా కట్టాలి, నీ సైన్యాన్ని తగ్గించుకోవాలి, నీ భూములను వదులుకోవాలి అని జర్మనీ మీద కఠినమైనటువంటి కండిషన్లు పెట్టారు. ఆస్ట్రో హంగేరియన్ సామ్రాజ్యం కూడా పూర్తిగా ముక్కలైపోయింది. క్రొత్త దేశాలు ఇప్పుడు పుట్టుకొని వచ్చాయి. చరిత్రకారులు ఏమంటారు అంటే వెర్సైల్లెస్ ఒప్పందం శాంతి కోసం చేసింది కాదు, జర్మనీని అవమానపరచడానికి చేసినటువంటి ప్రతీకారం లాంటిది. జర్మనీ ప్రజలు ఈ ఒప్పందాన్ని ఒక వెన్నుపోటులాగా భావించారు. తమ దేశం ఇంతలా అణిచివేయబడ్డాన్ని వాళ్ళు తట్టుకోలేకపోయారు. దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది, నిరుద్యోగం పెరిగింది. సరిగ్గా ఈ ఆవేదనను, ఈ అవమానాన్ని అడాల్ఫ్ హిట్లర్ వాడుకున్నాడు. మనల్ని అవమానించిన ఈ ఒప్పందాన్ని నేను తుత్తునీరు చేస్తాను అని చెప్పి ప్రజలను తన వైపు త్రిప్పుకున్నాడు. అంటే మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఆపడానికి, భవిష్యత్తులో యుద్ధాలు జరగకుండా చూడడానికి చేసిన ఈ శాంతి ఒప్పందమే మరో 20 ఏళ్లకి దానికంటే భయంకరమైన 2వ ప్రపంచ యుద్ధానికి పునాది వేసింది. జర్మనీని అణిచివేయాలనేటువంటి ప్రయత్నం మరింత పెద్ద విలన్ని సృష్టించింది. ఒక సంతం సరిగ్గా లేకపోతే అది ఎంతటి వినాశనాన్ని తెస్తుందో చెప్పడానికి ఈ వెర్సైల్లెస్ ఒప్పందం ఒక గొప్ప గుణపాఠం. అందుకే దీన్ని తర్వాత యుద్ధానికి 20 ఏళ్ల విరామం కూడా పిలుస్తారు. ఈ చరిత్ర అంతా విన్నాక మీకు సందేహం రావచ్చు, సరేనండి ఇన్ని ఒప్పందాల గురించి తెలుసుకోవడం వల్ల మాకేంటి ఉపయోగం, ఇప్పుడున్న పరిస్థితులే బాలేవు, ఈ పాత విషయాలు మాకెందుకు అని మీరు అనుకుంటున్నారా? నేను ఈ విషయాలన్నీ మీకు చెప్పడానికి ఒక బలమైనటువంటి కారణం ఉంది. చరిత్ర అనేది కేవలం గతంలో జరిగిన కథలు కాదు, అది భవిష్యత్తును మనకు చూపే ఒక మ్యాప్ లాంటిది. మన బైబిల్లో భక్తుడైనటువంటి సొలొమోన్ రాసినటువంటి ఒక అద్భుతమైన మాట చూస్తాం. ఇంతకు ముందు జరిగినదే ఇక మీదట కూడా జరుగును, చేయబడిందే ఇక ముందు కూడా చేయబడు, సూర్యుని కింద కొత్తదేది లేదనేటువంటి మాట ప్రసంగి 1వ అధ్యాయం 9వ వచనంలో చూడొచ్చు. అంటే చరిత్ర ఎప్పుడూ రిపీట్ అవుతూనే ఉంటుంది. మనం ఇందాక చెప్పుకున్న ప్యారిస్ ఒప్పందం, వెర్సైల్లెస్ ఒప్పందం ఎలాగైతే ప్రపంచ గమనాన్ని మార్చేశాయో భవిష్యత్తులో కూడా ఒక మహా ఒప్పందం జరగబోతుంది. దాని గురించి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును. ఇక్కడ ఒక వారం అంటే ప్రవచనార్థంలో 7 సంవత్సరాలని అర్థం. ఈ 7 సంవత్సరాల ఒప్పందం ఎవరి మధ్య జరుగుతుందో తెలుసా? అది ఇజ్రాయేలీలకు అంటే యూదులకు జరగబోయే ఒప్పందం. మరి ఈ ఒప్పందాన్ని జరిపించేది ఎవరు అంటే ఈరోజు మనం సూపర్ పవర్స్ అని చెప్పుకుంటున్న అమెరికా కాదు, చైనా కాదు, రష్యా కాదు. బైబిల్ ప్రవచనాల ప్రకారం మరలా ఒకప్పటి ఐరోపా రాజ్యమే ఈ ఒప్పందాన్ని జరిగిస్తుంది. యేసుక్రీస్తు మొదటిసారి భూమి మీదకు వచ్చినప్పుడు ఇజ్రాయేలులను ఎవరు పాలించారు? రోమీలు కదా. ఇప్పుడు రోమన్ సామ్రాజ్యం ఉన్న ఆ ప్రాంతము నేటి ఐరోపాగా ఉంది. యేసుక్రీస్తు 2వ రాకడ సమయంలో కూడా మరలా అదే ఐరోపా రాజ్యమే ఇజ్రాయెల్ను కంట్రోల్ చేయబోతుంది. వారితో ఒక 7 సంవత్సరాల శాంతి ఒప్పందం చేయబోయేది నేటి ఐరోపా రాజ్యమే. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో రాయబడిన క్రూర మృగం లేదా క్రీస్తు విరోధి అంటే యాంటీ క్రైస్ట్, దాని యొక్క రాజ్యం ఈ ఐరోపా ప్రాంతం నుండి ఉద్భవిస్తుంది.
మనం చరిత్రలో చూసిన ఈ 5 ఒప్పందాలు ఎలాగైతే యూరోప్ నుండి పుట్టి ప్రపంచాన్ని శాసించాయో, అంత్య దినాల్లో జరగబోయే ఈ భయంకరమైనటువంటి నిబంధన కూడా అక్కడి నుండే వస్తుంది. చరిత్రలో జరిగిన ఒప్పందాలు యుద్ధాలను ఆపడానికి ప్రయత్నిస్తే, ఈ రాబోయే 7 ఏళ్ల ఒప్పందం మాత్రం మనుషులకు మహాశ్రమలను తెస్తుంది. ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.